వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ టీవీ. నేను మీ నవీన్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో చాలా మంది కూడా ఈ సమ్మర్లో సఫిషియెంట్ వాటర్ తీసుకోకపోవడం వల్ల పైల్స్ వచ్చే విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్స్ చెప్తా ఉంటారు. అసలు పైల్స్ వచ్చే ముందు మన బాడీలో కనిపించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఉన్నాము. మనతో ఉన్నారు హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, పైల్స్ ఆ పేరు వింటేనే భయపడిపోతా ఉంటారు. అమ్మో పైల్స్ వచ్చాయంటే సర్జరీ చేయాలని చెప్పేసి. కానీ హోమియోపతిలో సర్జరీ లేకుండా దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి మీలాంటి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. అసలు పైల్స్ వచ్చే ముందు మన బాడీలో ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? యూజువల్గా ఇప్పుడు పైల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఒక డిస్కంఫర్ట్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఆసనం దగ్గర మనకి డిస్కంఫర్ట్, నొప్పి, దురద, మంట, కొంతమందికి మంట, ఇది ఇబ్బంది కనబడుతూ ఉంటుంది. రెండోది, ఎప్పుడైతే వీళ్ళు మోషన్కి వెళ్తారో కంప్లీట్గా వీళ్ళకి మోషన్ పూర్తిగా అవ్వదు, సగమే అయినట్టు మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా వెళ్ళవలసి వస్తుందేమో అన్న ఒక ఫీలింగ్ అది ఉంటుంది. ఓకే. మోషన్లో రక్తం అంటే చెర్రీ రెడ్ కలర్ అనుకోవచ్చు. సో బాగా బ్రైట్ రెడ్ కలర్ ఉన్న బ్లడ్ మీకు మోషన్లో అది కనబడినప్పుడు కూడా మనం బేసిక్గా వీటిని మనము పైల్స్ లక్షణాలు, వార్నింగ్ సైన్స్ ఆఫ్ పైల్స్ అని అనుకోవచ్చు. ఓకే ఓకే. ఒకవేళ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళలో కూడా నిదానంగా ఇది ఏమైనా పైల్స్కి దారితీసే విధంగా ఉంటుందా? ఎస్, మలబద్ధకం పైల్స్కి ఒక మేజర్ కారణం అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఎందుకు అని అంటే మలబద్ధకం అంటే బేసిక్గా మనకి మోషన్ అన్నది ఫ్రీగా అవ్వకపోవటం వల్ల మనం మలబద్ధకం అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం మోషన్ పాస్ చేస్తున్నప్పుడు స్ట్రెయిన్ అవుతామో ఆసనం దగ్గర ప్రెషర్ పట్టడం వల్ల రక్తనాళాలు కట్ అవుతాయి. సో దాన్ని యూజువల్గా ఇంటర్నల్ పైల్స్ అంటాము. ఈ దీంట్లో మీకు నొప్పి అన్నది పెద్దగా ఏమీ తెలీదు. మోషన్లో రక్తం కనబడుతూ ఉంటుంది, నొప్పి, డిస్కంఫర్ట్ ఉంటూ ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు రసది కారుతున్నట్టు ఉంటుంది, అది కొంతమందికి ఉండకపోవచ్చు. తర్వాత ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అది జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇది బ్లీడింగ్ పైల్స్ అన్నప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ పైల్స్ అని అంటాం. ఈ మలబద్ధకం అది ఉన్నప్పుడు కొంతమందికి డీప్గా అది కష్టమైనప్పుడు ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటాం. సో దీంట్లో నొప్పి ఒకటి, డిస్కంఫర్ట్ ఒకటి, మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని గంటలు చాలా మంది బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎక్స్టర్నల్ పైల్స్ మేనిఫెస్టేషన్ మేజర్గా ఎక్కువ మీకు నొప్పి, డిస్కంఫర్ట్, బ్లడ్, రసి కారటం కూడా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువసేపు కనీసం కూర్చోలేరు, ఏమీ చేయలేరు. సో కంపల్సరీగా మూల కారణం ఏంటి? ఎప్పుడైతే మలబద్ధకం ఉంటుందో ఫైబర్ కంటెంట్ తక్కువ, నీరు శాతం తీసుకోవటం తక్కువ. సో ఎప్పుడైతే మనకి నీరు అన్నది తక్కువైపోతుందో బౌల్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది. సమ్మర్లో డీహైడ్రేషన్ అంటే శరీరంలో మనకి వాటర్ కంటెంట్ సరిపోయినప్పుడు, ఎప్పుడైతే ఎండ ఎక్కువగా ఉండి స్వెట్ రూపంలో కూడా మనకి ఇది పోతున్నప్పుడు ఆటోమేటిక్గా కంటెంట్ కూడా మనకి వాటర్ కంటెంట్ సరిపోదు, మోషన్ టైట్ అయిపోతుంది. దీంతో పాటు మళ్ళీ మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే పీచు పదార్థం అన్నది ఉండకపోవటం వల్ల. ఎప్పుడైతే పీచు పదార్థం అన్నది మనకి మోషన్లో ఉండదో మోషన్ టైట్ అయిపోతుంది. బేసిక్గా ఇప్పుడు అందరూ అయితే ఇప్పుడున్న జీవన విధానంలో ఆటోమేటిక్గా మీరు ఎక్కువ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవి తీసుకోవటం వల్ల మీకు ఆటోమేటిక్గా మోషన్ ఇంకా టైట్ అయిపోతుంది. ఫైబర్ తక్కువ ఉండటం వల్ల టైట్ అవుతుంది, వాటర్ కంటెంట్ తక్కువ ఉండటం వల్ల టైట్ అవుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? మనకి మనము ఎక్కువ పీచు పదార్థం అన్నది తీసుకోవాలి. సో హై ఫైబర్ కంటెంట్ అన్నది ఉన్నప్పుడు, వాటర్ కంటెంట్ శరీరంలో సమపాలనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఇబ్బంది తగ్గుతుంది, మోషన్ ప్రాబ్లము తగ్గుతుంది, ఆటోమేటిక్గా పైల్స్ కూడా మనకి ఇబ్బంది అది తగ్గుతుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు పైల్స్ వచ్చాయి అని అంటేనే ఇంకా మనం సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటా ఉంటారు. ఏ గ్రేడ్ ఉన్న వాళ్ళలో హోమియోపతి మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయండి? యూజువల్గా ఇప్పుడు చాలామంది పైల్స్ రాగానే అమ్మో నేను వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పి ఇదే శాశ్వత పరిష్కారం అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం మళ్ళీ సర్జరీ చేయించుకుంటామో కంపల్సరీగా మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా కేసెస్లో ఉంటాయి. ఎందుకంటే దీంట్లో అలోపతిలో మీకు జస్ట్ ఓన్లీ ఎక్స్టర్నల్ డిస్కంఫర్ట్, ఎక్స్టర్నల్ పెయిన్ హ్యాండిల్ చేస్తున్నాం, కానీ మూల కారణం అన్నది మనం ఉద్దేశించట్లేదు. హోమియోపతిలో మూల కారణం తీసేస్తే ఎక్స్టర్నల్
ఎఫెక్ట్ అన్నది కట్ అయిపోతుంది. ఓకే ఓకే సో కంపల్సరీగా ఎప్పుడైతే డాక్టర్ కేర్ హోమియోపతి మీరు సంప్రదిస్తారో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా మీకు కంపల్సరీగా శాశ్వత పరిష్కారం ఉంటుంది. మీరు ఆపరేషన్ లేకుండానే మీకున్న సమస్యకి పూర్తిగా పరిష్కారం దొరుకుతుంది. ఏ గ్రేడ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ హోమియోపతిలో? మీకు బేసిక్గా స్టార్ట్ అయిన ఏ గ్రేడ్లోనైనా కూడా ఓకే ఓకే మీకు హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మూల కారణం కూడా మనం ఉద్దేశించి సెట్ చేయాలి కాబట్టి కంపల్సరీగా ఏ గ్రేడ్లో ఉన్న మందులు ప్లస్ ఇది డిపెండింగ్ అపాన్ ది కండిషన్ వల్ల సర్జరీ కానీ 90% ఆఫ్ ఆల్ ది కేసెస్ వితౌట్ సర్జరీ ద్వారా హోమియోపతిలో మనం హ్యాండిల్ ఇప్పుడు చేయవచ్చు. హోమియోపతి అంటేనే ఒక అపోహ ఉంది సార్, అంటే ఇది దీర్ఘకాలికంగా మందులు వాడాలి. మాకేమో ఇప్పుడు పెయిన్ ఎక్కువ వస్తూ ఉంది, మరి ఈ పెయిన్ వెంటనే తగ్గించే విధంగా మందులు ఉంటాయా హోమియోపతిలో అనుకుంటాం? కంపల్సరీగా ఉంటాయి. చాలా మంది అపోహ ఏంటి అని అంటే నేను మందు వేసుకుంటే చాలా లేటుగా తగ్గుతుంది అని. హోమియోపతి మందు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే అది నాలుక మీద మీరు మెడిసిన్ అది తీసుకుంటారు దాని ఒక యాక్షన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే మీకు ఇంకా ఇంగ్లీష్ బిళ్ళ లోపలికి వెళ్ళి డిజాల్వ్ అయ్యి అప్పుడు దాని యాక్షన్ మీకు ఉండాలి. కానీ ఇక్కడ మీకు వెంటనే స్టార్ట్ అవుతుంది. మీకు ఉపశమనం కూడా ఇమీడియట్ గానే ఉంటుంది. మందులతో పాటు జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇది చేసినప్పుడు కంపల్సరీ ఉపశమనం అది ఉంటుంది. ఓకే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఓన్లీ సర్జరీ చేసేసుకున్న తర్వాత నాకు తగ్గిపోతుంది అనుకుంటే మాత్రం అదొక అపోహ. ఎస్, ఎక్కువ మసాలా ఫుడ్స్ ఏమన్నా ఈ సమ్మర్లో తీసుకుంటే కూడా ఇబ్బందా సార్ మనకి? చాలా, ఎందుకంటే ఇప్పుడు పైల్స్లో అన్నప్పుడు మనం స్పైసీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ ఈ తీసుకుంటున్నప్పుడు పెద్ద పేగుకి మనకి డైజెషన్ అది అవ్వటానికి ఇబ్బంది అవుతుంది. ఓకే సో పీచు పదార్థం లేనప్పుడు వాటర్ కంటెంట్ లేనప్పుడు ఆటోమేటిక్గా మీకు మోషన్ అన్నది స్టూల్ అన్నది హార్డ్ అవుతుంది. ఎప్పుడైతే బౌల్ మూమెంట్లో మనకి ఈ నొప్పి అది వస్తుందో బయటికి వెళ్ళటానికి విసర్జనకి కష్టంగా ఉంటుందో ఇబ్బంది కూడా పెరుగుతూ ఉంటుంది. సో కారణాలు జాగ్రత్తలు కూడా ట్రీట్మెంట్లో చాలా ముఖ్యమైనవి. ఎస్ ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే బాడీ తత్వాన్ని బట్టి మనకి హోమియోపతిలో మెడిసిన్స్ అయితే ఉన్నాయి. ఇది కేవలం పై పూతల మందులు అయితే ఉండదు. సో వాళ్ళకి వచ్చేసేసి శాశ్వత పరిష్కారాన్ని అయితే ఇచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.